ఓకే, చూడండి ఒక కోడ్, ఇది కోడింగ్ అండి. కోడింగ్ మీద క్వశ్చన్ అండి. ఒక కోడ్ భాషలో వాల్యూమ్ యొక్క కోడ్ ఇచ్చాడు. చూడండి, ఇది దిస్ ఈస్ VOLUME. దీని కోడ్ ఏమని ఇచ్చాడంటే WRQBVP. సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ దిస్ వన్ అండి. అయితే ఇక్కడ చూడండి, దీంట్లో ఎలా అయితే నేను అడిగింది ఏంటంటే ఏరియాస్ యొక్క కోడ్ ఏంటి అది కనుక్కుందాం. అది పెద్ద ఇబ్బంది కాదు కదా. చూడండి, ఇక్కడ దీంట్లో ఎలా వచ్చిందంటే V అంటే 22 and 23, 1 పెరిగిందండి. ఇక్కడ ఇది 22 అండ్ దిస్ ఇస్ 23 కదా, 1 పెరిగింది. ఇక్కడ చూడండి, ఇది 15, ఇది 18 అంటే 3 పెరిగిందండి. ఇక్కడ రండి, ఇది 12 and 17, 5 పెరిగిందండి, 135. ఇక్కడ చూడండి 7 పెరిగి ఉంటుంది. ఇది 21 అండ్ B అంటే 28 అని కూడా అనవచ్చు కదా, 28 అంటే +7 అయిపోయింది మనకి. 1 3 5 7 9 ఇన్ దట్ వే పెరిగింది. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. చూడండి, దీంట్లో ఇదిగో ఇది 1 పెరుగుద్ది, 3 5 7 9. ఏ 1 పెరిగితే B అవుతుంది. R అంటే 18 3 21 U. E అంటే 5 5 10 J. A అంటే 1 and 7 8 H. అండ్ S అంటే 19 9 28. 28లోంచి వెంటనే మరి 26 తీసేయాలి కదా, తీసేస్తే 2 అంటే P. దట్ ఈజ్ BUJHP. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కూడా కోడింగ్ అండి. కోడింగే. ఒక కోడ్ భాషలో ఇదిగోండి బిల్డింగ్ అనే దాన్ని ఈ విధంగా కోడ్ చేసా అంటండి. ఇదిగోండి బిల్డింగ్ కదా, BUILDING. దీన్ని ఎలా కోడ్ చేసా అంటే UBLI మళ్ళీ ఇక్కడ IDGN ఇలా కోడ్ చేశాడండి. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్, మనం అడిగింది ఏంటంటే EMETARLI. దీని యొక్క కోడ్ ఏంటి అన్నాడు. సరే, వెరీ సింపుల్, మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే దీని కోడ్ అడగల, ఇది దేనికి కోడు అని అడిగాడండి. ఇది దేని యొక్క కోడు అని అడిగాడు. రైట్, ఏదైనా ఇదిగోండి, ఈ రెండింటిని తిరిగేస్తే ఈ 2 వచ్చినాయి, అలాగే ఈ రెండింటిని తిరిగేస్తే ఈ 2 వచ్చినాయి, ఈ రెండింటిని తిరిగేస్తే ఈ 2 వచ్చినాయి, అలాగే చివరిది కూడా. అయితే ఇక్కడ వీడు చెప్పే కదండి కోడ్ ఇచ్చేసాడు, ఇది కనుక్కోమన్నాడు. ఇక్కడ రాస్తున్నా EMETARLI. దిస్ కోడ్ ఈజ్ గివెన్ అండి. వర్డ్ ఏంటి అని అడిగాడండి. ఏదైనా సరే ఈ 2 తిరిగేస్తే దీన్ని రెండింటిని తిరిగేస్తే ఇది వస్తుంది, దీన్ని తిరిగేస్తే అది వస్తుంది. కాబట్టి మనం తిరిగేసి రాసేద్దాం. EMకి తిరిగేస్తే ఎంత ME, అలాగే ETని తిరిగేస్తే ఎంత TE, అలాగే ARని తిరిగేస్తే ఎంత RA, LIని తిరిగేస్తే ఎంత అండి IL. ఇది METERAIL అండి, RAIL. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, ఇది కూడా కోడింగ్ అండి. కోడింగ్ అండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ వాటర్ ఈస్ కోడెడ్ యాజ్ 65 అంటండి, 68 సారీ. సో దిస్ ఇస్ వాటర్ ఎంత అండి, ఇది 68. అలాగే టీ యొక్క కోడ్ ఏంటంటే 55. సో మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే లిక్విడ్కి కోడ్ ఏంటి అన్నాడండి. సో యాక్చువల్లీ లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడో చోట అడుగుతుంటాడు దీని మీద క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ జనరల్గా యాడ్ చేసి ఇది వస్తుందేమనుకుంటాం, రాదు. అయితే దీనికి ఎట్లాగంటేనండి వీటి యొక్క ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి చూసారా, ఏంటది డి. డబ్ల్యూకి డీనే కదా, ఏకి జెడ్. ఆపోజిట్ లెటర్స్ అంటే కలిపితే 27 వచ్చేది. 23 4 27, 1 26 27. ఇదిగో టీకేమో జి, ఈకేమో వి, ఓకే ఆర్కేమో 18. సరే, ఆర్ అంటే దానికి ఆపోజిట్ ఏంటండి ఐ.
ఈ ఆపోజిట్ లెటర్స్ మొత్తం 68 వస్తుంది. కావాలంటే చూసుకోండి. ఇదిగో దిస్ ఇస్ 4 అండి, ఇది 26 37 తర్వాత 22 వి అంటే 22 59 అండ్ ఐ అంటే 9. కావాలంటే చూసుకోండి, అన్నీ కలిపితే 68 37 59 9 68. ఇదే లాజిక్ ఇక్కడ కూడా మనం అప్లై చేసాం. సో టీ అంటే ఎంత? టీకి మనకి తెలుసు కదండి జీ, ఈకి ఎంత పైన అక్కడ చెప్పుకున్నాం కదా వి, అలాగే ఏకి జెడ్. ఇది 7, వి అంటే 22, జెడ్ అంటే 26 22 48 7 55 సరిపోయింది. ఇన్ ద సేమ్ వే దీనికి కూడా లిక్విడ్కి కూడా ఎల్కి ఏంటి ఓ, ఐకి ఆర్, క్యూ అంటే 17 కదా దానికి జే, యు అంటే 21 దానికి ఎఫ్, ఐ అంటే దానికి ఆర్, డికి డబ్ల్యూ. ఇన్ని రాయక డైరెక్ట్ వాల్యూస్ రాసుకోవచ్చు. ఇప్పుడు వాల్యూస్ చూడండి, ఇది 15 అండి, ఆర్ అంటే ఎంత 18 అండి, జే కామ పెట్టేసేద్దామండి, జే అంటే 10, ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18, ఇది 23. అన్నీ యాడ్ చేసుకోండి. 15 18 33 43 6 49 67 90 అన్నీ కూడుకుంటే యూ విల్ గెట్ ఇట్ యాజ్ 90. దీని యొక్క కోడ్ 90. ఓకే ఒక వ్యక్తి, ఇది డైరెక్షన్స్ మీద క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఒక వ్యక్తి 2 కిలోమీటర్లు నార్త్కి వెళ్ళి తర్వాత ఎడమకు తిరిగి మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్ళాడు, మళ్ళా ఎడమకు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళాడు, అగైన్ ఎడమకు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళాడు. అయితే అతను ప్రారంభ స్థానము నుండి ఏ దిశలో ఉన్నాడు అన్నాడు. అంతే, అక్కడ ఓన్లీ దిశ అడిగాడు. ఎంత దూరంలో ఉన్నాడు కూడా అడగవచ్చు, కానీ అది మనకి ఇక్కడ అడగలేదు, మనకు అనవసరం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఒక ప్రత్యేక పద్ధతిలో చేస్తామండి. మీరు మన యాప్ తీసుకుంటే దాంట్లో ఉంటుంది. ఇది లలిత సాయి క్లాస్ రూమ్ యాప్ తీసుకుంటే దాంట్లో డైరెక్షన్స్లో చక్కగా ఉంటుంది. చూడండి, వెరీ సింపుల్ వన్. మనం ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే ఇది ESWN. అంటే ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ అని అర్థం. ఇదిగో ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్ అండి, సౌత్ నార్త్ ఆపోజిట్. రైట్, ఇంకా దీంట్లో రికార్డ్ చేద్దాం. వాడు ఏమన్నాడు, మొదట నార్త్కి వెళ్ళాడు, ఎంత 2. సో దిస్ ఇస్ నార్త్కు 2. ఎడమకి, ఇదిగో నార్త్కి ఎడమ అంటే ఇది ఎంత, మళ్ళా 2. మళ్ళా ఎడమకి ఇక్కడ, దట్ ఈస్ 4. మళ్ళా ఎడమకి ఇక్కడ, అది కూడా 4. అది పోయాడు. అయితే ఇప్పుడు ఇదిగోండి, ఈ 2 ఆపోజిట్ కదా. నువ్వు అటు 4 వెళ్ళి వెనక్కి 2 వచ్చావు అనుకో, నెట్ ఎంత వెళ్ళినట్టు 2 కదా. 4 కిలోమీటర్లు అటు వెళ్ళి మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక పరిగెత్తుకొచ్చావు అనుకోండి, నెట్ 2 కదండి. అలాగే ఇక్కడ కూడా ఈ 2 ఆపోజిట్. టోటల్ ఏంటయ్యా అంటే ఇది ఈ 2 ఈస్ట్ వైపు 4, వెస్ట్ వైపు 2. అంటే ముగ్గెట్టు ఉంటుంది, ఈస్ట్ వైపు 2 ఎక్కువ ఉంటుంది, అంతే కదా. 4కి 2కి తేడా. అలాగే ఈ 2 చూసామనుకోండి, సౌత్ నార్త్. సౌత్ వైపు 4, ఇటువైపు 2, అంటే 2 సౌత్ వైపు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా సౌత్ వైపు 2 ఎక్కువ ఉంది. సరే, ఇక్కడ మనం కనుక్కునేది ఓన్లీ డైరెక్షనే కాబట్టి ఇదే డైరెక్షన్ అండి మనకి. ఇక్కడ ఉండేదే ఏంటది, సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే దాన్ని అచ్చ తెలుగులో ఆగ్నేయం అంటాం. సో దట్ ఈస్ డిస్టెన్స్ అది అడగలేదు కాబట్టి దాని గోలు ఇక్కడ వద్దు, వేరే చోట వచ్చినప్పుడు చూద్దాం. దాని కూడా ఇప్పుడు వద్దు. ఓకే, నోట్ చేసుకో. ఒక వ్యక్తి తూర్పు వైపు చూస్తున్నాడు. అతను, ఇది కూడా డైరెక్షన్స్ క్వశ్చనే కానీ అక్కడే భ్రమణం చేయటం అనమాట. అందుకని దాన్ని ఇలా రాస్తాం మనం. తూర్పు వైపు కదా, ఈస్ట్ వైపు. తర్వాత 30 డిగ్రీలు 30 degrees ఎటు యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశ. అపసవ్య దిశ అంటే తగ్గించేద్దాం, -30. తర్వాత 120 డిగ్రీలు సవ్య దిశ, అంటే సవ్య దిశ కాబట్టి 120. తర్వాత మళ్ళా 315 డిగ్రీలు అపసవ్య దిశ, అందుకని -315. సరే, దిశ ముందు ఈ మైనస్లు కూడామనుకో, 315కి 30 కలిపితే 345, దాంట్లోంచి 120 పోతే 225. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఈస్ట్ -225. చూడండి, డైరెక్షన్ తెలిస్తే ఓకే, లేకపోతే లేదు. ఇదిగో ఈస్ట్ అండి, దానికి ఆపోజిట్ వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్.
ఈ మైనస్ అంటే వెనక్కి అనమాట, అంతే కదా, అపసవ్య దిశ అటు. ఇదిగోండి ఇక్కడికి 180, ఇది ఇంకొక 45, 180 అండ్ 45 అంతా 225. అదే సవ్య దిశ అయితే ఇటు వెళ్ళేవాళ్ళం. అది ఏంటి డైరెక్షను, సౌత్ వెస్ట్ కదా, సౌత్ వెస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యన, లేదంటే దాన్ని ఏమంటాం, నైరుతి అంటాం. అది ఓకే.